తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. 800 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేయనున్నారు. జాఫర్ఘట్ మండలం కోనాయిచలంలో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మించనున్నారు. స్టేషన్ ఘన్పూర్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, 100 పడకల ఆసుపత్రి భవనం, ఇంటిగ్రేటెడ్ డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్, ఘన్పూర్ నుంచి నవాపేట రిజర్వాయర్ వరకు మెయిన్ కెనాల్ సీసీ లైనింగ్ నిర్మాణం పనులు చేపట్టనున్నారు. టీజీ ఎస్పీడీసీఎల్ డివిజనల్ కార్యాలయం, కుర్చపల్లి సాగరం, కొండాపూర్, పీచరలో విద్యుత్ సబ్స్టేషన్స్, బంజారా భవన్ కు శంకుస్థాపన చేస్తారు. జనగామ జిల్లాకు మంజూరైన 7 మహిళా శక్తి ఆర్టీసీ బస్సులను మహిళలకు అందించనున్నారు. స్టేషన్ ఘన్పూర్ శివార్లోని శివునిపల్లి దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కావ్య, వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ పర్యవేక్షించారు. జనగామ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటామంటూ బీఆర్ఎస్ నేతలు ప్రకటించడంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. స్టేషన్ ఘన్పూర్లో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుకుంది. స్టేషన్ ఘన్పూర్లో బీఆర్ఎస్ శ్రేణులను ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. 800 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేయనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి అనిల్ సిద్ధంగా ఉన్నారు. అనిల్, చెప్పండి, రేవంత్ రెడ్డి సభకు సంబంధించి, పర్యటనకు సంబంధించి అప్డేట్స్. ఈరోజు వరంగల్ జనగామ జిల్లా స్టేషన్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. 800 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న వివిధ అభివృద్ధి పథకాలకన్నిటి కూడా శంకుస్థాపన చేయనున్నారు. అయితే స్టేషన్ గన్పూర్లో సీఎం రేవంత్ రెడ్డి రాక సందర్భంగా ముందస్తుకైతే అరెస్టుల పర్వం కొనసాగుతుంది. మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఈ కార్యక్రమాన్ని ఎక్స్ప్రెస్ లో అడ్డుకుంటామని చెప్పి నిన్న ప్రకటించడం జరిగింది. ఈ మేరకు అతన్ని కాసేపటి క్రితమే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మరోపక్క ఎంఆర్పీఎస్, బీజేపీ శ్రేణులను కూడా, సిపిఐ శ్రేణులను కూడా ఎక్కడికక్కడ పోలీసులు అయితే ముందస్తు అరెస్టులు చేయడం జరిగింది. పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్ ను ఎట్టి పోస్టులో అడ్డుకుంటామని అన్ని సంఘాలు పిలుపునివ్వడంతో ఈ మేరకైతే పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే సభాస్థలికి 2 పర్యాయాలు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఇప్పటికే పర్యటించడం జరిగింది. అక్కడ ఒక డీసీపీ స్థాయి అధికారిని, తర్వాత 3 అడిషనల్ డీసీపీలను కూడా ఏర్పాటు చేయడం, మొత్తం 1000 మంది పోలీసులతో భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల సమయంలో హెలికాప్టర్ ద్వారా స్టేషన్ గన్పూర్లోని శివునిపల్లి దగ్గరికి రావడం జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ ఏర్పాటు చేసినటువంటి అభివృద్ధి పథకాలకు ముందు శంకుస్థాపన చేసిన అనంతరం శివునిపల్లిలో 50,000 మంది నియోజకవర్గ కార్యకర్తలతో ప్రజా ఆశీర్వాద కార్యక్రమంలో కూడా సీఎం పాల్గొన్నారు. అయితే దీనికోసం స్టేషన్ గన్పూర్ మండల నియోజకవర్గంలో అన్ని మండలాల నుంచి కడియం ఉదయం నుంచి పర్యటిస్తూ అందరినీ రావాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు 200 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటుగా 100 పడకల ఆసుపత్రి, ఇప్పటికే శ్రీరంగంపూర్లో ఏరియా ఆసుపత్రి ఉంది, దాన్ని 100 పడకల ఆసుపత్రిగా మార్చడం జరిగింది. దీంతో పాటుగా ఇంటిగ్రేటెడ్ డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్, తర్వాత సీసీ లైనింగ్ రోడ్లకు, తర్వాత డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి, కమ్యూనిటీ హాల్స్, పంచాయతీ భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణం, తర్వాత గన్పూర్ నుంచి తాడికొండ మీదుగా మల్లన్న గండి వరకు వెళ్లే రహదారి కోసం కూడా 15 కోట్లతో వ్యయంతో ఏర్పాటు ఉన్నట్టు ఈ రహదారిని కూడా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దీంతో పాటుగా టెక్నికల్, అంటే ఇప్పుడు ఐటీఐలను ఇంటిగ్రేటెడ్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఈ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినట్టుగా కడియం శ్రీహరి ప్రకటించారు. అయితే పార్టీ ఫిరాయింపులు, ఎమ్మెల్యేల ఫిరాయింపుల ఉన్న నేపథ్యంలో త్వరలోనే ఈ ప్రాంతంలో ఎలక్షన్స్, అంటే ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలోనే 800 కోట్ల వ్యయంతో అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పేసి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే రాజు అయితే ఆరోపించడం జరుగుతుంది. కేవలం శిలా ఫలకాలకు మాత్రమే పరిమితం అవుతుంది,
ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదని చెప్పేసి అతను ఆరోపించడం జరుగుతుంది. నిన్న ఏర్పాటు చేసి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఒకటే చెప్పడం జరిగింది, ఖచ్చితంగా తాము ఈ ప్రోగ్రామ్ అయితే అడ్డుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కడియం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడతామని ఇంతకుముందు ప్రకటించాడు. ఇప్పుడు అదే సభలోకి రేవంత్ రెడ్డి ఎందుకు వస్తున్నాడని చెప్పేసి ఆయన ప్రధానంగా ప్రశ్నిస్తున్న ప్రశ్న అయితే కనిపిస్తుంది. ఇలా ఈ సభను అడ్డుకునే అవకాశం ఉంది అన్న నేపథ్యంలో ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు? బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ప్రధానంగా ఉదయం 6 గంటల ప్రాంతం నుంచి బీఆర్ఎస్ ముఖ్య శ్రేణులందరినీ కూడా మాజీ ఎమ్మెల్యేలందరూ ఇంటి దగ్గర కూడా పోలీసు అయితే ముందస్తుగా బలగాలను మోహరించడం జరిగింది. ప్రతి ఒక్క నేతను ముందస్తుగానే హౌస్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా అంటే టీఆర్ఎస్ యువజన విభాగం నేతలందరూ కూడా ఎక్కడికక్కడ పోలీసులు అదుపులోకి తీసుకొని చెప్తే భూపాలపల్లి, జనగామ, తర్వాత వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో కూడా పోలీస్ స్టేషన్లకు వాళ్ళందరినీ అయితే తరలించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా తాటికొండ రాజయ్య తన అనుచరులందరినీ కూడా ధన్పూర్ ప్రాంతంలో హౌస్ అరెస్ట్ అయితే చేయడం జరిగింది. ప్రస్తుతానికి హౌస్ అరెస్ట్ నుంచే ఒక వీడియో కూడా తాటికొండ రాజయ్య కొద్దిసేపటి విడుదల చేయడం జరిగింది. తాను ఎట్టి బస్సులో ఈ ప్రోగ్రామ్ కి వెళ్ళి అడ్డుకొని తన నిరసన వ్యక్తం చేస్తానని చెప్పి రాజయ్య అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి స్టేషన్ గన్పూర్లో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అయితే మరోపక్క దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటామని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా కడియం శ్రీగారి, తర్వాత వరంగల్ ఎంపీ కడియం కావి అక్కడ ఉండి సంస్కృతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సభకు సంబంధించి జనగామ జిల్లా ప్రజలు ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? చాలా రోజుల తర్వాత అభివృద్ధి పథకాలు రావడంతోనే స్టేషన్ గన్పూర్ అంటే జనగామ జిల్లాలోని ముఖ్యంగా స్టేషన్ గన్పూర్ లోని 6 మండలాలకు సంబంధించిన ఈ అభివృద్ధి పథకాలు అయితే ఈ రోజు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. చాలా ఏళ్లకెళ్ళి ఇక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ కావాలని చెప్పి కోరడం జరుగుతుంది. యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ అది ప్రతి నియోజకవర్గానికి ఒకటి 200 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తాము జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో విద్యా సంస్థలు వస్తున్నట్టున్నాయి. ఆ ప్రాంతంలో అయితే యువత విద్యార్థులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే డిగ్రీ కళాశాలకు ప్రత్యేకమైనది ఎక్కడ లేని విధంగా గతంలో కడియం శ్రీగారి విద్యాశాఖ మంత్రిగా చేసిన సమయంలో చాలా వరకు కూడా స్కూల్స్, కాలేజెస్ అయితే రావడం జరిగింది. వాటన్నిటికీ పక్కా భవనాలన్నీ కూడా ఈ సమయంలో ఈ టర్మ్ లో కడియం శ్రీగారి ఏర్పాటు చేస్తుండటంతో అక్కడ అంత విద్యార్థుల్లో అయితే ఆనందం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అనిల్.